చెబుదామా? చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పండి. హల్లెలూయా. అందరికి వచ్చినటువంటి పాట. క్రీస్తు జన్మించే లోకాన అందరికీ, క్రీస్తు ఉదయించే హృదయాన ఎందరికీ, క్రీస్తు జన్మించే లోకాన అందరికీ, క్రీస్తు ఉదయించే హృదయాన ఎందరికీ. క్రిస్మస్ తాత అడిగిన ప్రశ్న ఇది. పడదామా? క్రిస్మస్ తాత అడిగిన ప్రశ్న ఇది. ఏది ఏది బదులేది, క్రీస్తు జన్మించే లోకాన అందరికీ, క్రీస్తు ఉదయించే హృదయాన ఎందరికీ. ఆకాశాన దూతలు స్వరములు విని, పశువుల శాలలో శిశువును కనుగొని. ఆకాశాన దూతలు స్వరములు విని, పశువుల శాలలో శిశువును కనుగొని. విశ్వాసముతో పెనమిల్లెరి గొల్లలు ఆనాడు, విశ్వాసముతో పెనమిల్లెరి గొల్లలు ఆనాడు. మరి నిజ గొల్లలు ఎందరో ఈనాడు, మరి నిజ గొల్లలు ఎందరో ఈనాడు. గట్టిగా క్రిస్మస్ తాత అడిగిన ప్రశ్న ఇది. అందరమే క్రిస్మస్ తాత అడిగిన ఏది ఏది బదులేది, క్రీస్తు జన్మించే లోకాన అందరికీ, క్రీస్తు ఉదయించే హృదయాన ఎందరికీ. అందరం పడదామా? చప్పట్లు కొడుతూ ఇంకొక చరణం సంతోషంగా. తూర్పు దిక్కున చుక్కను కనుగొని, తూర్పున దేవుని ఉపదేశము విని. తూర్పు దిక్కున చుక్కను కనుగొని, తూర్పున దేవుని ఉపదేశము విని. విశ్వాసముతో పెనమిల్లెరి జ్ఞానులు ఆనాడు, విశ్వాసముతో పెనమిల్లి జ్ఞానులు ఆనాడు. మరి నిజ జ్ఞానులు ఎందరో ఈనాడు, మరి నిజ జ్ఞానులు ఎందరో ఈనాడు. గట్టిగా క్రిస్మస్ తాత అడిగిన ప్రశ్న ఇది. క్రిస్మస్ తాత అడిగిన ప్రశ్న ఇది. ఏది ఏది బదులేది, క్రీస్తు జన్మించే లోకాన అందరికీ, క్రీస్తు ఉదయించే హృదయాన ఎందరికీ, క్రీస్తు జన్మించే లోకాన అందరికీ, క్రీస్తు ఉదయించే హృదయాన ఎందరికీ. అందరం పడదాం. క్రిస్మస్ తాత అడిగిన, ఆమేన్. క్రిస్మస్ తాత అడిగిన, ఇంకొకసారి క్రిస్మస్ తాత అడిగిన ప్రశ్న ఇది. ఏది ఏది బదులేది, క్రీస్తు జన్మించే లోకాన అందరికీ, క్రీస్తు ఉదయించే హృదయాన ఎందరికీ. హల్లెలూయా. చిన్న మాట దేవుని వాక్యంలో చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం. ఒకసారి అందరూ చూడండి. 1వ వచనం 2వ వచనం చదువుతారా? అదిగో నేను చదువుకోమన్నా చదువుకుంటా, ఇబ్బందిలే. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. దేవుడు ఈ మాటను మనందరి వినికిడిలో దీవించునుగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, పరమపిత, స్తుతులకు పాత్రుడా, సింహాసనాధిపతి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను.
మీరు ఇచ్చిన దయచేసిన మంచి సమయాన్ని బట్టి కృతజ్ఞతలు. ఇదిగో ఈ పూట నీ మాటలు మేము ధ్యానం చేయబోతున్నాం. వింటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకో, మాట్లాడుతున్న నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా. ఇదిగో వాక్యం ధారాళంగా రాకుండా నా తండ్రి వాక్యానికి వ్యతిరేకంగా ఆటంకంగా పనిచేస్తున్న సైతాను శక్తులను గద్దించండి. నీ దాసుని ఎందుకు కృప చూపించి, నీ దాసుని మీద నీ అనుగ్రహాన్ని చూపించి మీరే మాట్లాడి మహిమ తెచ్చుకున్నామని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందామా? మరొకసారి ప్రభువుకు స్తోత్రాలు. కూడి వచ్చినటువంటి మీకు, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి నా ప్రేమపూర్వక వందనాలు. ఒకసారి చెప్పండి నాన్న, చేతులెత్తి మంచి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి నాన్న, హల్లెలూయా. ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నటువంటి అంశం ఏంటంటే, క్రిస్మస్ దినాల్లో మనం ఉన్నాం కాబట్టి క్రిస్మస్ గురించినటువంటి వర్తమానాన్ని ఈరోజు కూడా ధ్యానం చేయబోతున్నాం. మన వర్తమానం పేరేంటంటే జ్ఞానులు చేసిన క్రిస్మస్. ఎవరు చేసిన క్రిస్మస్? జ్ఞానులు చేసిన క్రిస్మస్. ప్రియులరా, క్రిస్మస్ అంటే మనందరికీ తెలుసు. దాన్ని ఏమంటారంటే యేసు క్రీస్తు పుట్టిన దినాన్ని పునస్కరించుకొని చేస్తున్నటువంటి పండుగే ఏం పండుగ? క్రిస్మస్ పండుగ. క్రిస్మస్ అంటే మనం ఒకలాగా చేసుకుంటాం. ఎట్లా చేసుకుంటాం? మనం వంటలు వండుకుంటాం, కొత్త బట్టలు కొనుక్కుంటాం, బంధువులను పిలుచుకుంటాం, శుభ్రంగా తింటాం, ఆరాధిస్తాం. ఇలా చేసుకుంటాం మనం క్రిస్మస్ కదా. కానీ జ్ఞానులు కూడా క్రిస్మస్ చేస్తున్నారు. జ్ఞానులు చేసిన క్రిస్మస్, అదే నేను మాట్లాడాలని నేను అనుకుంటున్నా. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో జ్ఞానుల ప్రస్తావన మనకు కనబడుతుంది. ప్రియులరా, గమనించండి. జ్ఞానము కలిగినటువంటి వాళ్ళనే జ్ఞానులు అని అంటారు. మళ్ళీ చెప్పనా? జ్ఞానము కలిగిన వాళ్ళని జ్ఞానులు అంటారు. జ్ఞానులు ఎవరు? మూఢులు ఎవరు? ఖచ్చితంగా మనం చాలాసార్లు మన దాని గురించి తెలుసుకొని ఉన్నాం, మాట్లాడుకొని ఉన్నాం, రైట్. అయితే జ్ఞానము కలిగినటువంటి వ్యక్తులు, జ్ఞానులు చేసినటువంటి క్రిస్మస్ని ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ప్రియులరా, గమనించండి. 2 వచనాలు మనం చదివినాం. 2 వచనాలు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం, 2వ వచనం వినండి. ఈ జ్ఞానులు ఏ దేశానికి చెందిన వాళ్ళు అని మొట్టమొదటిగా మనం ఆలోచన చేస్తే తూర్పు దేశానికి చెందిన వాళ్ళు. జ్ఞానులు తూర్పు దేశానికి. ఇప్పుడు చెప్పండి, మనం తూర్పున ఉన్న వాళ్ళమా, పడమర ఉన్న వాళ్ళమా, ఉత్తరం ఉన్న వాళ్ళనా, దక్షిణం ఉన్న వాళ్ళమే? మనం తూర్పు ఉన్న వాళ్ళం. మనం చదువుకునేటప్పుడు మనకు దిక్కులు చెప్తారు. 4 దిక్కులు 4. ఒకసారి గుర్తున్న వాళ్ళు ఎవరైనా చెప్తారా? మన 4 దిక్కులు 4 ఏమున్నాయి? తూర్పున బంగాళాఖాతం, తూర్పున మరి పడవర అరేబియా సముద్రం, ఉత్తరాన మాకు తెలియదు, దక్షిణాన అది కూడా తెలియదు కదా. మంచివి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోం కదా మనం. పనికి మాలేటివి అయితే గుర్తుపెట్టుకుంటాం. ఈరోజు బిగ్ బాస్ విన్నర్ ఎవరంటే చెప్పేస్తాం, కానీ ఇవి మాత్రం గుర్తుండవు. మొత్తానికి ఒకటైనా గుర్తుపెట్టుకోండి, తూర్పునేముంది? ఇప్పుడు చెప్పండి, మన సముద్రానికి ఉన్న పేరేం పేరు? సముద్రమే కాదని చెప్పలా, దాని పేరు ఏంటంటే బంగాళాఖాతం. ఈ బంగాళాఖాతం ఎక్కడుందంటే తూర్పున ఉంది. ఇప్పుడు చెప్పండి, మనం తూర్పు వాళ్ళమే, పడమర వాళ్ళమే, దక్షిణ వాళ్ళమే, ఉత్తర వాళ్ళమే? తూర్పు వాళ్ళమి. ఇప్పుడు ఈ జ్ఞానులు ఏ దేశానికి చెందిన వాళ్ళు అంటే మన దేశపోలేనా? కాదా? మీరు అనుకోవచ్చు, మనకంటే తెలివిమంతులు తెల్లోళ్ళు, మనకంటే తెలివిమంతులు అమెరికా వాళ్ళు, మనకంటే తెలివిమంతులు వాళ్ళు వీళ్ళు అందరూ అనుకుంటాం. మనమే తెలివిమంతులు అని మనకు తెలియదు. మీకు అర్థం కాలని చెప్పేది? మనకంటే తెలివిమంతులు వాళ్ళు వీళ్ళు అని మనం అనుకుంటాం, కానీ అసలైన అర్థం ఏంటంటే అందరికంటే తెలివిమంతులు ఎవరు? ఎందుకంటే జ్ఞానులు ఏ దేశానికి చెందిన వాళ్ళంట? తూర్పు దేశానికి చెందిన వాళ్ళు. తూర్పు దేశానికి. ఈ జ్ఞానులు చేసుకున్నటువంటి క్రిస్మస్ ఎలా చేసుకున్నారు వీళ్ళు? సెలబ్రేషన్ ఎలా చేసుకున్నారు వీళ్ళు క్రిస్మస్? నేను ఎందుకు క్రిస్మస్ గురించి వీళ్ళ గురించే ఎందుకున్నానంటే, నేను చదివినటువంటి అంశంలో నాకు దొరికిన 3 విషయాలు, ఈ జ్ఞానులు చేసిన 3 విషయాలు. నేను అంటాను, ఈ 3 విషయాలను బట్టి ఇదే నిజమైన
క్రిస్మస్ అని నేనంట. ఈ 3 లక్షణాలు, ఈ 3 పనులు ఎవరైతే చేస్తారో నిజంగా వాళ్ళే నిజమైన క్రిస్మస్ చేస్తున్న వాళ్ళు. ఏంటి ఆ 3 లక్షణాలు, ఏంటి ఆ 3 విషయాలు జ్ఞానుల్లో? చూడండి. నెంబర్ 1, ఇప్పుడు మళ్ళీ ఆ వచనాన్ని మళ్ళీ చదవదామా? మొదటి వచనం, రెండో వచనం మత్తయి సువార్తలో చదవదామా? తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి, నాన్న వినండి, తూర్పు దేశపు జ్ఞానులు, ఒకసారి ఈ మాట నాతో పాటు అందరూ చెప్తారా? తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చారు. మళ్ళీ చెప్పండి, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు? తూర్పు దేశం నుండి యెరూషలేముకు వచ్చారు. ఇంకొకసారి మంచిగా చెప్పండి. తూర్పు దేశం నుండి, ఇంకొకసారి చెప్పండి అనుకునే వాళ్ళు కూడా. తూర్పు దేశం నుండి ఎప్పుడు వచ్చారు? ఎన్ని రోజులకు వచ్చారో తెలుసా? వీళ్ళు ఎంత కాలానికి వచ్చారో తెలుసా? 2 సంవత్సరాలు. వాళ్ళ దేశం నుండి యెరూషలేముకి వచ్చిన టైం ఎంత? ఎన్ని? ఎందుకు 2 సంవత్సరాలు అని చెప్తున్నాను నేనంటే, వాళ్ళు హేరోదు రాజు దగ్గరకు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత హేరోదు రాజు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పిల్లకాయల్ని చంపేశాడు. చంపాడా? ఏ వయసు ఉన్న వాళ్ళని చంపాడు? కొంచెం చెప్తారా? చిన్నపిల్లకాయలనేలే. ఏ వయసు? కాదు 2 సంవత్సరాల లోపున్న పిల్లల్ని, అంటే పుట్టిన బిడ్డ కాడి నుంచి 2 సంవత్సరాలు వరకు ఉన్నటువంటి పిల్లల్ని చంపేశాడు. ఎందుకు చంపాడంటే, వాళ్ళు అక్కడ బయలుదేరిన టైము, ఇక్కడికి వచ్చిన టైము చూశాడు. ఎవరు? రాజు. ఓహో, ఇప్పటికి ఆ పిల్లవాడు వయసు ఎన్ని సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు? 2 సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు అనే అవగాహనతో హేరోదు రాజు ఏం చేశాడంటే, 2 సంవత్సరాలు మొదలుకొని తక్కువ ఉన్నటువంటి పిల్లలందరినీ చంపేశాడు. ఇప్పుడు మీరు చెప్పండి, వాళ్ళు ఎంతకాలం ప్రయాణం చేసి వచ్చారు? ఎంతకాలం? గట్టిగా చెప్పండి, ఎంతకాలం? 2 సంవత్సరాలు ప్రయాణం చేసి యెరూషలేముకు వచ్చారు, అంటే యేసయ్య దగ్గరకు వచ్చారు. నేను అంటాను, 2 సంవత్సరాలు ఒక్క పని మీద ప్రయాణం చేశారంటే మీకేం అర్థమవుతుంది? 2 సంవత్సరాలు ఒక్క పని మీద ప్రయాణం చేశారంటే మీకేం అర్థమవుతుంది? నాకేం అర్థమైందంటే, వీళ్ళకి యేసు ప్రభువుని చూడాలని ఎంత ఆశో కదా. వీళ్ళకి యేసయ్యను చూడాలని ఎంత ఆశో. స్తోత్రం చెప్పండి గట్టిగా, సౌండ్ పెట్టల, గట్టిగా చెప్పండి. యేసయ్యను చూడాలని ఆశ. నేను అదే చెప్పా. జ్ఞానులు చేసిన క్రిస్మస్ ఏంటంటే, జ్ఞానులు యేసయ్య దగ్గరకు వచ్చారు, మామూలుగా రాలా. వీళ్ళు ఎట్టొచ్చారంటే, యేసయ్య అంటే ఆశ. నువ్వు నిజంగా క్రిస్మస్ చేసే బిడ్డవే అయితే, నిజంగా క్రిస్మస్ నీ కుటుంబంలో యేసు ప్రభు జన్మించాలని నువ్వు అనుకుంటే, ఆ సంతోషం నీకు కలగాలని నువ్వు అనుకుంటే, నిజంగా యేసయ్య దగ్గరికి ఎట్ట రావాలా? యేసయ్య అంటే నువ్వు ఆశపడాలా, ఆశతో ఆయన దగ్గరకు రావాలా. మళ్ళీ చెప్పనా? ఆశతో. యేసయ్య కాడికి ఎట్ట రావాలా? చెప్పండి, ఎట్ట రావాలా? గునుక్కుంటా రావాలా? తిట్టుకుంటా రావాలా? గొడవలు వేసుకుంటా రావాలా? అవునా? గొడవలు, తిట్టుకోవడం, గొనుక్కోవడం, అనడం, ఇన్ని సైతాన్ని గడి చేష్టాలు కదా. మరి యేసు ప్రభు దగ్గరికి ఎట్ట రావాలా? గట్టిగా చెప్పండి, ఎట్ట రావాలా? అప్పుడప్పుడు మనం ఒక పాట పాడుతుంటాం, గుర్తుందా? యేసయ్యా నిన్ను చూడాలని ఆశ కదా. ఒకసారి పాడదామా? యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని. ఇంకొకసారి యేసయ్యా నిన్ను చూడాలని, మెస్సయ్యా
హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నిజంగా క్రిస్మస్ అంటే జ్ఞానులు చేశారని చెప్తున్నాను కదా. జ్ఞానులు యేసయ్య దగ్గరకు వచ్చారు కదా. నాన్న చెప్పండి రా, ఎట్టొచ్చారు వాళ్ళు? ఎస్, నేను ఒక మాట చెప్పినా మీకు చాలా జాగ్రత్తగా ఉండండి. మనకు ఆశ ఉంటే ఏమైనా చేస్తాము, ఎంత దూరమైనా వెళ్తాం. మళ్ళీ చెప్పనా, మనకు ఆశ ఉంటే ఏమైనా చేస్తాము, ఎంత దూరమైనా వెళ్తాం. మీరు ఎప్పుడైనా చిన్ని చిన్ని చేపలు వండుకొని తినున్నారా? చిన్ని చిన్ని చేపలు ఏమంటారు వాటిని? పక్కిలు వండుకొని తినున్నారా? చెప్పండి, వండుకొని తినున్నారా? పెద్ద చేపలు వండుకొని తినుంటాం, చిన్న చేపలు వండుకొని తినుంటాం. నాన్న కొంచెం జాగ్రత్తగా వినండి. చిన్న చేపల్ని చేయడం ఈజీయా అంటే వండుకొని తినాలి కదా, వాటిని శుభ్రం చేయడం ఈజీయా? పెద్ద చేపల్ని శుభ్రం చేసి తినడం ఈజీయా? చిన్న చేపలనా? పెద్ద చేపల్ని చేసుకొని తినడం ఈజీ కదా, అవి పెద్దవి కాబట్టి పని తొందరగా అయిపోద్ది కాబట్టి అది ఈజీ. మరి చిన్న చేపల్ని కష్టం, లేకపోతే ఒక లాగలా చెప్పాలంటే రిస్క్ కదా, కష్టమైన వదిలిపెడతామా? అబ్బా కాలు నిప్పు పట్టేసింది, తిమ్మిరి పట్టేసింది అని అన్నా కానీ వదిలిపెడతామా? కాలు జాపుకొని మరి అబ్బా నడువులు నిప్పులు వస్తున్నాయి అన్నా కానీ వదిలిపెడతామా? చిన్ని చేపల్ని నేను అంటాను, నీకు కాలు నిప్పులు వస్తున్నాయి కదా వదిలివచ్చు కదా. వదలం. నీకు నడువులు నిప్పులు వస్తున్నాయి కదా వదిలివచ్చు కదా. వదలతామా? వదలం. ఎందుకు వదలం? అమ్మో కాలు నిప్పులు వస్తున్నాయని వదిలేస్తే అట్టా, నడువులు నిప్పులు వస్తున్నాయని వదిలేస్తే అట్టా, ఈ తినాలని మాకు ఆశ అయిపోయినే. ఆమేన్. ఈ తినాలని మాకు ఆశ కదా. ఆశ ఉంది కాబట్టే నీకు కాలు నొప్పులు వచ్చినా వదిలిపెట్టడంలే, ఆశ ఉంది కాబట్టే నీకు నడువులు వచ్చినా వదిలిపెట్టడంలే. నేను కూడా అంటాను, దేవుడు ఉంటే ఆశ ఉంటే అదే చెప్పా, ఎంత దూరమైనా వస్తారు. చెప్పండి, ఏమైనా చేస్తారు. ఆశ లేకపోతేనే మనం చేయలేం, మనం రాలేం కదా. ఆశ లేకపోతే అంతా రిస్కే ఉంటుంది. ఆశ లేకపోతే అన్ని తలకాయ నొప్పులే ఉంటాయి. అందుకే నేను చెప్తున్నాను, నిజమైన క్రిస్మస్ జ్ఞానులు ఎడ చేశారంటే వాళ్ళు ఆశతో యేసయ్య దగ్గరకు వచ్చారు, ఆశ కలిగి యేసయ్య దగ్గరకు వచ్చారు. బైబిల్లో ఒక మంచి మాట చూపిస్తా చూడండి. కీర్తనల గ్రంథం 107వ కీర్తన. చదివే వాళ్ళు మైక్ తీసుకుని చదివితే ఆ వాయిస్ రికార్డింగ్ అవుతుంది కదా. కీర్తనల గ్రంథం 107వ కీర్తన 9వ వచనాన్ని ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథం 107వ కీర్తన 9వ వచనం మనం చాలాసార్లు చదువుకున్నటువంటి పాత మాట ఇంకొకసారి మీకు నేను గుర్తు చేస్తున్నా. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు. ఆకలి గునివారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. నాతో పాటు చెప్పండి ఈ మాట. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. దేవుడు ఏం చేశాడంట చెప్పండి? ఆశ కలిగిన ప్రాణాన్ని, ఆశ ఉంటే తృప్తిపరుస్తాడంట. ఆశ ఉంటే తృప్తిపరుస్తాడంట. ఏం ఆశ? దండిగా పైసలు ఉండాలని. అవునా? ఏం ఆశ? అన్నీ సంపాదించుకోవాలన్నా. నేను ఒకటే చెప్పనా, ఈ లోకంలో ఎన్ని సంపాదించుకున్నా ఎంత సంపాదించుకున్నా ఒకరోజు మనం అన్నిటిని వదిలేసి వెళ్ళిపోక తప్పదు. ఎన్నైనా ఉండి ఎంతైనా ఉండి అన్నీ వదిలేసి వెళ్ళిపోక తప్పదు. అవునా కాదా? వీటి మీద కాదు మనకు ఆశ ఉండాల్సింది. ఏటి మీద ఆశ ఉండాలంట? అందుకే కీర్తనల గ్రంథం 107వ కీర్తన 9వ వచనం మనం చదివాము. ఆశ కలిగిన ప్రాణాన్ని మన దేవుడు తృప్తిపరిచేవాడు. స్తోత్రం. దేవుడు అంటే ఆశ ఉండాలా, దేవుని సన్నిధికి రావాలంటే ఆశ ఉండాలా, దేవుని స్తుతించాలంటే ఆశ ఉండాలా, దేవుని పని చేయాలన్నా కానీ బాగా తిరిగాం కదా సువార్తగా. ఈ సంవత్సరం బాగా జరిగింది సువార్త అన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. బాగా జరిగిందా? బాగా తిరిగామా? తిరగలా? 1కి 4 బండ్లు పెట్టుకుని చాలా చక్కగా తిరిగామని తిరగలేదా? కొంతమంది కాలు నొప్పులు ఉన్నారు, మోకాలు నొప్పులు ఉన్నారు, షుగర్ వాళ్ళు ఉన్నారు, బీపీ వాళ్ళు ఉన్నారు, జబ్బుల వాళ్ళు ఉన్నారు. అయినా కానీ వదిలిపెట్టకుండా తిరిగాం కదా. తిరిగామంటే నాన్న వినండి, మనం దేవుడు అంటే ఆశ ఉన్నట్టా లేనట్టా?
మరి ఆశ లేని వాళ్ళు తిరిగినారా చాలామంది? తిరగలా. ఇంకొక అందరుగాని వచ్చింటే ఇంకొక 2 బండ్లు పెట్టాల్సి వచ్చిందేమో, బయట బండ్లు పెట్టాల్సి వచ్చినాము. మరి ఎందుకు రాలేకపోయినారంటే ఆశ లేదా? పాపాలదిలే కానివ్వండి, పోయేవాళ్ళు పోతారులే, చేసేవాళ్ళు చేస్తారులే, తిరిగేవాళ్ళు తిరగతారులే, నాకెందుకులే అంటే ఇప్పుడు నీకేమున్నట్టు? ఆశలే, నిరాశ ఉన్నట్టు. నేను అంటాను, దేవుడు అంటే ఆశ ఉంటే ఆ ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచే దేవుడు. దేవుడు అంటే నాకు ఆశ ఉండాలా, దేవుడు అంటే నీకు ఆశ ఉండాలా, దేవుడు అంటే ప్రతి క్రైస్తవునికి ఆశ ఉండాలా. ఆశ కలిగి ఉన్నారు కాబట్టే జ్ఞానులు 2 సంవత్సరాలు ప్రయాణం చేసి వాళ్ళ దేశాన్ని వదిలిపెట్టి, వాళ్ళ కుటుంబాలను వదిలిపెట్టి, వాళ్ళ పిల్లల్ని వదిలిపెట్టి, వాళ్ళకున్న సమస్తాన్ని వదిలిపెట్టి యేసయ్యను చూడాలని యెరూషలేముకు వచ్చారు. అన్నిటిని వదిలేసుకొని వచ్చారు. వాళ్ళు అన్నిటినీ వదిలేసుకొని వచ్చారు. వాళ్ళు దేని కొరకు? దేవుని కొరకు. చెప్పండి, దేని కొరకు వదులుకొచ్చారు? గట్టిగా చెప్పండి, దేని కొరకు? మనం వదలగలమా దేవుని కొరకు? ఆడ ఇంటికాడ ఇబ్బంది, ఇంటికాడ పని, ఇంటికాడ కష్టాలు, ఇంటికాడ 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 ఏం వదులుకొని రాలేమా? ఇంటికాడ మేము లేకపోతే ఇబ్బంది, ఎప్పుడు ఉండే ఇల్లే, ఎప్పుడు ఉండే ఇబ్బందులే, ఎప్పుడు ఉండే కష్టాలే, ఎప్పుడు ఉండే బాధలే, అవునా కదా? కానీ ఆశ కలిగినటువంటి జ్ఞానులు ఏం చేశారు? అన్నిటినీ వదులుకొని వేసే దగ్గరకు వచ్చారు. ఎలాంటి ఆశ ఉండాలంటే మనకు ఇంకొక వచనం చూద్దాం. అదే కీర్తనల గ్రంథంలోనే ఇంకొక వచనం చూద్దాం. 42వ కీర్తన మొదటి వచనాన్ని చూద్దామా? ఎలాంటి ఆశ ఉండాలి మనకు? 42వ కీర్తన మొదటి వచనాన్ని చూద్దామా? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది. దేవునికి స్తోత్రం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు. బాగా వినండి, నీళ్ళ మీద ఆశ ఉండేటువంటి జీవరాశుల్లో 2 జీవరాశులు. నెంబర్ 1 ఒంటె, నెంబర్ 2 దుప్పి. ఈ ఒంటికి ఈ దుప్పికి మళ్ళీ చెప్పనా, ఒంటికి దుప్పికి ఆశ ఏంటంటే నీళ్ళ మీద, ఎడారి జీవరాశులు. అందుకనే జ్ఞానులు చూపించేటప్పుడు అంట, జ్ఞానులు ప్రయాణం చేసి వచ్చింది దేని మీద ప్రయాణం చేసి వచ్చుంటారు చెప్పండి కదా? యమహా బండి మీద ఉన్నాయి అసలు బండ్లు? ఆటోలు ఉన్నాయా? ట్రాక్టర్లు ఉన్నాయా? ఏమున్నాయి అప్పుడు? ఏమి లేవు. ఒంట్లు, ఏనుగులు, గాడిదలు, గుర్రాలు, నీళ్ళ మీద అయితే పడవలు, అంతే. వీళ్ళు ప్రయాణం చేసి వచ్చింది ఒంటిలను చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఎడారిలో ప్రయాణించేటప్పుడు ఒకసారి నీళ్ళు దొరికినప్పుడు కడుపు నిండా తాగేసుకొని ఆ నీళ్ళని ఎత్తిపెట్టుకొని రోజుల తరబడి ఇవి ప్రయాణం చేస్తాయి. ఇక్కడ ఒక మాట మీకు చెప్పాలా, చాలా జాగ్రత్తగా వినండి. ఒకానొక రోజు రాబోతుంది, నేనున్నా లేకపోయినా, ఒకవేళ ఈ వీడియో ఎవరు చూస్తున్నా అందరికి ఉపయోగపడుతుంది. ఒకానొక రోజు ఉంది, రాబోతుంది. ఆ రోజున ఈ బైబిలు మనకు అందుబాటులో ఉండదు, మన చేతుల్లో ఉండదు కూడా, ఉండదు. అలాంటి పరిస్థితి రాబోతుంది. మరి బైబిల్ లేదు, మన చేతులు లేదు, మనకు అందుబాటులో లేదు. మరి ఇప్పుడు మనం ఏం చేయాలా? దేవుని ఎట్ట స్తుతించాలా? దేవుని ఎట్ట ఆరాధించాలా? దేవుని మాటలు ఎట్ట తెలుసుకోవాలా? ఒకే ఒక్క దారి. ఏంటా దారి అంటే బైబిల్నే మనలో పెట్టుకోవాలా. మనలో అంటే హృదయంలో పెట్టుకోవాలా. అంటే చెప్పే మాటలని ఎక్కడ పెట్టుకోవాలా? పిచ్చి పెట్టుకుంటారు హృదయాల్లో కదా, పిచ్చి పెట్టుకుంటారు హృదయాల్లో. ఎవరన్నా మనకి చిన్న ఏదన్నా చేశారనుకో, మనకు కీడు కానీ అపకారాన్ని కానీ, దాన్ని పెట్టేసుకుంటారు లోపల. సమయం రాని నీ ఎంత చూస్తాను అన్నట్టుగా కదా. పగలు, ద్వేషాలు అవి పెట్టుకుంటారు కదా. అవి కాదు హృదయంలో పెట్టుకోవాల్సింది. ఏం పెట్టుకోవాలంటే బైబిల్ని పెట్టుకోవాలా. అందుకే అప్పుడప్పుడు ప్రశ్నలు అడుగుతున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఏందబ్బా మరి చెప్పలేదా మీకు? ఇంతకుముందు చెప్పలేదా?
అటు చెప్పలేదా, ఇటు చెప్పలేదా, పని నేను చెప్పకపోతే ఇంకెవరన్నా చెప్పలేదా? చెప్పుంటారా ఖచ్చితంగా, కానీ అవి హృదయంలో ఉండవు. నేను అదే చెప్తున్నా, ఒకానొక దినం రాబోతుంది మన చేతుల్లో ఉన్నటువంటి బైబిల్ కూడా మనకు దొరకదు, ఉండదు. హృదయంలో పెట్టుకొని ఉండాల. దుప్పి కూడా నీళ్లు దొరికినప్పుడు తాగేస్తుంది, గబగబ తాగేస్తుంది. ఒంటి కూడా నీళ్ళు దొరికినప్పుడు గబగబ తాగేస్తుంది. తాగినటువంటి నీళ్ళని తన లోపల పెట్టుకొని కొన్ని రోజులు, వారాల పాటు బ్రతకతాయి అవి. ఎంత ఆశో కీర్తనాకారుడు అంటున్నాడు, భలే మాట ఉంది అక్కడ. ఏ మాట అంటే, దుప్పి నీటివాగుల కొరకు ఆశపడినట్లు దేవా. ఇప్పుడు చదవండి ఆ పదాన్ని, దేవా. ఇప్పుడు చదవండి ఆ పదం ఏంది? దేవా. ఆ పదం మళ్ళీ చదవండి. దేవా నీ కొరకు అనండి, చెప్పండి. దేవా, గట్టిగా చెప్పండి. దేవా. ఇంకొకసారి, దేవా నీ కొరకు నా ప్రాణము. ఎవరు కొరకు? నా కొరకు కాదులే, దేవా నీ కొరకు. ఎవరు కొరకు? దేవుడు. అంతే కీర్తనకారుడు అంటాడు, అయ్యా దుప్పి ఏ విధంగా నీటి కోసం ఆశపడతాదో అయ్యా, ఆ విధంగా నేను కూడా నీ కొరకు. అంత ఆశ వీళ్ళకి ఉంది కాబట్టి, ఎవరికి? జ్ఞానులకి 2 సంవత్సరాలు ప్రయాణం చేసి యేసే దగ్గరకు వచ్చారు. 2 సంవత్సరాలు ప్రయాణం చేసి యేసే దగ్గరకు వచ్చారు. బిడ్డా, మనకు ఆశ ఉండాలి నాన్న, మనకు ఆశ ఉండాలా. ఎలాంటి ఆశ ఉండాలంటే, ఆయన సన్నిధికి పోవాలని ఆశ ఉండాలి, ఆయన పని చేయాలని ఆశ ఉండాలి, ఆయన స్తుతించాలని ఆశ ఉండాలి. ఆశ ఉంటేనే మనం దేవుని పని చేయగలం, లేకపోతే చేయలేం. ఒక మాట చెప్పాను నేను ఫస్ట్లో, గుర్తుందో లేదో మళ్ళీ చెప్తున్నా. ఆశ మనకు ఉంటే ఏమైనా చేయగలము, ఎంత దూరమైనా వెళ్ళగలం. సూపర్. మళ్ళీ చెప్పండి, నేను చెప్పిన మాటే కదా. చెప్పండి. ఆశ ఉంటే ఏదైనా చేయగలం, ఎంత దూరమైనా వెళ్ళగలం. మీకు ఒక మనిషిని చూపించి 2వ పాయింట్లోకి జంప్ వెళ్ళిపోతా. ఆయన పేరు చెప్పంగానే మీ ముఖాల్లో కొంచెం నవ్వు వస్తుంది. ఆయన ఎవరో కాదు, లోకాసు వార్త 19వ అధ్యాయంలో ఉన్నాడు. ఆయన పేరు సూపర్, ఏ జక్కయ్య. అందరూ చెప్పండి, ఏ జక్కయ్య? పొట్టి జక్కయ్య. పొట్టి జక్కయ్యకు యేసయ్యను చూడాలనే ఆశ పుట్టింది. పుట్టిందా పుట్టలేదా? చెప్పండి మా, పుట్టిందా పుట్టలేదా? ఏం చేశాడు మా? తాడి చెట్టు ఎక్కాడంట. అది కదా పని. అదే అయ్యే తాడి చెట్లు, టెంకాయ చెట్లు, చింత చెట్లు. అవునా? ఏ చెట్టు ఎక్కాడు? మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడంట. దేనికి ఎక్కి కూర్చున్నాడు? యేసయ్యను చూడాలి. మీరు చెప్పండి, చెట్టు ఎక్కేటప్పుడు ఎట్టెక్కుతారు? ఏ చెట్టుని ఎక్కేటప్పుడు ఎట్టెక్కుతారు? పట్టుకొని కాదు, చెట్టు ఎక్కేటప్పుడు ఎట్టెక్కుతారు? పట్టుకొని వెళ్ళే నిదానంగానే, అన్నీ కరెక్టే. ఎట్టెక్కుతారు? కాలు చేతులతో ఎక్కుతారంట. ఇంకా నేను తలకాయతో ఎక్కుతారు. చెట్టు ఎట్టెక్కుతారమ్మా? అరే దాన్ని పట్టుకొని పొట్టెత్తి చెట్టు కానిచ్చి అప్పుడు ఎక్కుతారు. అవునా కదా? కాదా? మేడి చెట్టు అంటే పెద్ద పెద్ద కొమ్మలు ఉండే చెట్టు కాదు. మరి ఇంత భూమికి ఒక మూరడు ఉండే వ్యక్తి చెట్టు ఎక్కాడంటే సులభమైన పనా, కష్టమైన పనా? ఎవరన్నా ఎక్కించారా? ఆయన ఎక్కాడా? కరుణ, నువ్వేనా ఎక్కించావా? ప్రిన్స్, నువ్వు నేను హెల్ప్ చేసావా? ఒకవేళ అడుగుంటే, అయ్యా కొంచెం నన్ను చెట్టు ఎక్కించండి అని ఆయన పొట్టి చెక్క అడుగుంటే ఏమనేవాళ్ళ? భలే ఒడుగున్నావు జక్కయ్య, నువ్వు ఆశకైనా అద్దు పొద్దు ఉండాలా? నువ్వేంది చెట్టు ఎక్కవేంది? చెట్టుకి ఏం చేస్తా? బా గొప్పగా నోరు మూసుకొని ఇంటికి పో అని నుందురేమో ఒకవేళ అడుగుంటే. ఎవరిని అడగలా. ఒకవేళ కొంతమందికి మన ఆశని చెప్పామనుకో, మన కోరికని కొంతమందికి చెప్పామనుకో, వాళ్ళు దాన్ని తీర్చరు. దాని మీద నీళ్లు పోసి
అవునా కదా? కావాలంటే మీ కోరికలు ఎవరికైనా చెప్పు చూడండి, ఏం చేస్తారు? సాధ్యమైనంత వరకు దాన్ని ఆపేదానికే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు పొట్టి చెక్కయ్య కూడా కోరిక చెప్పాడు అనుకో, ఒరే యేసు ప్రభుని చూడాలనుకుంటున్నాను రా, నేను కొంచెం అట్ట ఎక్కించండి రా అని అనుంటే, భలేవాడివి, నోరు మూసుకొని పో, అందులో నువ్వు పొట్టుడివి, నిన్ను మేము ఎట్టా పైకి ఎక్కించాలా? మేము ఎక్కించలేము అనేవోలేమో. అందుకని ఊరికి చెప్పాలా, తన ఆశని తీర్చుకునేదానికి ఏం చేశాడు తెలుసా? మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఒకసారి ఆ బంగారం మాట ఒకసారి చూద్దామా? లోకాసు వార్త 19వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. లోకాసు వార్త 19వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తాదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఉండుట వలన చూడలేకపోయెను. అప్పుడు యేసు ఆ త్రోవన రానేయుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. బాబా చెట్టెక్కే దానికి ఏం చేశాడంట? అరే చదివిన వాళ్ళు చెప్పండి, ఎన్న వాళ్ళు చెప్పండి. చెట్టెక్కేదానికి ఏం చేశాడంట? పొట్టోళ్ళు పరిగెత్తేటప్పుడు ఎప్పుడైనా చూసారా? అందులో మరుగుజ్జోడు కదా, ఎట పరిగెత్తుంటాడు ఒకసారి ఊహించుకోండి. మరుగుజ్జోడు ఎట పరిగెత్తుంటాడు ఒకసారి ఊహించుకోండి. వాళ్ళు పరిగిస్తారు, అసలు వాళ్ళు పరిగెచ్చరు, వాళ్ళని చూస్తేనే నవ్వుతారు జనాలు అనుకుని చాలా జాగ్రత్తగా ఉంటారు వాళ్ళు. అలాంటి వాడు పరిగెచ్చి ఒక మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. అతని ఆశ ఏంటి? అందరూ చెప్పండి, అతని ఆశ ఏంటి? ఇంకొంచెం గట్టిగా చెప్పండి, ఆయన ఆశ ఏంటి? ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఆశ తీరిందా తీరలేదా? తీరలా? అనుకున్న పని జరిగిందా? దానికంటే డబల్ జరిగిందా? అవునా? డబల్ ఎట జరిగిందంటారు? ఆయన ఆశ ఏంది? చూడాలని. జరిగింది ఏంది? యేసయ్యే ఆయన ఇంటికి పోయాడు. హల్లెలూయా! చూడడం కాదు, చూస్తే చాలనుకున్నాడు. యేసయ్య వచ్చి మాట్లాడాడు. యేసయ్య వచ్చి నీ ఇంటికి పోదాం బా అన్నాడు. అంతకంటే అద్భుతమైనది ఏంటంటే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, ఇతడును అబ్రహాము కుమారుడే అని అన్నాడు. అంత మంచి సాక్ష్యం యేసయ్య నోట జక్కయ్యకు వచ్చిందంటే ఆశకి డబల్. అనుకున్న దానికంటే రెండింతలు. చెప్పండి, అనుకున్న దానికంటే గట్టిగా చెప్పండి. అనుకున్న దానికంటే ఏమనుకున్నాడు? చూస్తే చాలనుకున్నాడు. ఏం జరిగింది? డబల్. చూడడమే కాదు, మాట్లాడడమే కాదు, ఇంటికి తీసుకుపోయాడు. ఇంటికి తీసుకుపోవడమే కాదు, ఆ ఇంటికి రక్షణను కూడా తీసుకొచ్చి పెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. చూసారా? ఆశ ఉండాలి మనకు. ఆ ఆశ ఎవరిలో చూస్తున్నాం? తూర్పు దేశపు జ్ఞానుల్లో చూస్తున్నాం. ఆశ ఉంది కాబట్టి వచ్చారు వాళ్ళు. నేను అంటాను, నేను పిలిచినా కానీ నువ్వు రావడం లేదంటే ఖచ్చితంగా నేను ఏమనుకోవాలంటే, నీకు దేవుడు అంటే ఆశలే, అందుకే కదా రావడం లేదు. ఆశ ఉన్నవాడు ఏం చేస్తాడంటే వచ్చి కూర్చో ఉంటాడుగా. ఆశ ఉన్నవాడు ఏం చేస్తాడంటే వచ్చి పని చేస్తాడుగా. చెప్పినా కానీ చేయడం లేదంటే ఇంకేమనుకోవాలి? అబ్బా ఏంద్రా ఈ ఆశ ఒకటే నస అయిపోయింది, సొద అయిపోయింది, అది చేయమంటాడు, ఇది చేయమంటాడు, అట్ట అంటాడు, ఇట్ట అంటాడు. మాకు ఇంటికాడ పనులు లేవా, మాకు భార్య లేదా, మాకు పిల్లకాయ లేదా, మాకు పనులు లేవా, మాకు ఈయన ఏమైనా పోబెడుతున్నాడా? అంత పెద్ద డైలాగులో చూడండి. దేవుడంటే ఆశ కలిగిన జ్ఞానులు, ఆశ కలిగిన ఉన్నారు కాబట్టి నిజమైన క్రిస్మస్ వాళ్ళే చేశారు. ఎందుకంటే ఆశ కలిగిన వాళ్ళే నిజమైన క్రిస్మస్ చేయగలరు. స్తోత్రం చెప్పండి. నెంబర్ 2, జ్ఞానులు నిజమైన క్రిస్మస్ చేశారు అంటే వీళ్ళు ఆశ కలిగిన వాళ్ళు అని నేను చెప్పుకొస్తున్నాను. రెండవది చూద్దాం. 2వ వచనం చదవండి. 2వ వచనం ఎక్కడ చదివారా? జ్ఞానుల గురించా? మత్తయి వార్తలో అధ్యాయం, ఏ అధ్యాయంలో చదివారా? 2వ అధ్యాయంలో చదివారు. ఇప్పుడు 2వ వచనం చదవండి. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింప ఉచితమని చెప్పిరి. రాజుకి చెప్తున్నారు, రాజా తూర్పు దిక్కున నక్షత్రాన్ని చూచి ఆయనను పూజించేదానికి మేము వచ్చితిమి అని చెప్తున్నారు. ఒకసారి చెప్పండి,
ఏమి చూసి వచ్చారంట? తూర్పు దిక్కున గట్టిగా మాట్లాడండి. ఏమి చూసి వచ్చారంట? నేను అంటాను, నక్షత్రం పుడితే యూదుల రాజు పుడతాడు అని ఈ జ్ఞానులకి ఎవరు చెప్పారు? ప్రశ్న అర్థం కాలేదా? మళ్ళీ చెప్తున్నా. నక్షత్రం పుడితే అంటే వింత నక్షత్రం, ఆ తోక చుక్క పుడితే యూదుల రాజు పుడతాడు అని ఈ జ్ఞానులకి ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడా? దేవదూత చెప్పిందా? అది కదా మన తెలివి అంటే. లాజిక్ ఏంటంటే, వాళ్ళు గ్రంథంలో చదివారు. చెప్పండి ఎక్కడ చదివారు? చెప్తే కదా ఎక్కడ చదివారు, ఏమి చదివారు? ఒకసారి ఆ మాట నేను మీకు చూపిస్తా చూడండి. వాళ్ళు ఏమి చదివారు ఒకసారి ఆ మాట నేను మీకు చూపిస్తా చూడండి. ఎక్కడుంటుంది ఆ మాట అంటే సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17 వచనం చదువుతారా? సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17 వచనం చదువుతారా? ఏమి చదివారు జ్ఞానులు? గ్రంథంలో ఏమి చదివారు? చూచుచున్నాను గాని ప్రస్తుతమున ఉన్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపమున ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును, అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహ వీరులందరినీ నాశనము చేయును. జ్ఞానులు చదివిన మాట ఏమి చదివారు? నక్షత్రము. అక్కడి నుంచి అందరూ చదువుతారా? అందరూ చదివే వాళ్ళందరూ చదవండి. రెడీ, స్టార్ట్. అది వాళ్ళు చదివిన మాట. ఒకసారి నేను చదువుతాను, నాతో పాటు చదవండి. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. నక్షత్రం పుడతాది కదా, నక్షత్రం పుడతాది. పుట్టినప్పుడు ఏం జరుగుతుందంట? ఇశ్రాయేలులో నుండి ఒక రాజదండము లేస్తుంది. అంటే ఒక బాలుడు పుడతాడు, ఇశ్రాయేలీలో బాలుడు పుడతాడు. రాజదండం అంటే పరిపాలించేటువంటి రాజదండం, ఒక రాజు పుడతాడు. నక్షత్రం పుట్టినప్పుడు రాజు పుడతాడు. ఈ మాటని వాళ్ళు చదివి ఎప్పుడైతే నక్షత్రం పుట్టిందో వాళ్ళు అనుకున్నారు, రే నక్షత్రం పుట్టిందిరా. నక్షత్రం పుట్టింది కాబట్టి ఎవరు పుట్టుంటారు? యాకోబులో నక్షత్రం పుట్టింది కాబట్టి రాజదండాన్ని పట్టుకొని ఉన్నటువంటి రాజు కూడా పుట్టుంటాడు. నాకు నచ్చిన ఒక మాట ఉంది ఇక్కడ. నాకు నచ్చిన ఒక మాట ఉంది. ఈ మధ్యన ఒక పాస్టర్ గారు చెప్పాడు ఆ మాట, నాకు భలే నచ్చింది. ఒకవేళ ఆ మాట మీకు చెప్తాను, మీకు కూడా నచ్చితే గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇప్పుడు కాదు, మాట చెప్పిన తర్వాత మీకు నచ్చితే. ఏంటి ఆ మాట అంటే, చాలామంది రాజులు ఉన్నారు. ఈ రాజులందరూ ఒక వయసు వచ్చిన తర్వాత రాజు అయ్యారు. రాజులందరూ ఒక వయసు వచ్చిన తర్వాత రాజు అయ్యారు. కానీ యేసు ప్రభు ఒక్కడే పుట్టిన పుట్టుకతోనే రాజు అయ్యాడు. ఏమే సెన్సార్ పనిచేయడం లేదా, లేకపోతే జడ్డుగా ఉన్నారా, బ్యాటరీ వీక్గా ఉందా? మీకు చెప్పలేదా? రాజులందరూ ఒక వయసు వస్తేనే రాజు అయ్యారు. కానీ యేసయ్య పుట్టుకతోనే రాజు. నా మాట కాదు, జ్ఞానులే అన్నారు. ఒకసారి 2 వచనం మళ్ళీ చదువుదామా? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? స్తోత్రం. జ్ఞానులు హేరోదు రాజుని అడుగుతున్నారు, హేరోదు రాజా, యూదులు రాజుగా పుట్టినోడు అంటే పుట్టుకతోనే పుట్టడమే రాజు అండి. ఎవరు? అందుకే అప్పుడప్పుడు మనం ఒక పాట పాడుతుంటాం, గుర్తుందో లేదు. రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభుడవు, నీవేనా లోకానా గనుడవు. గట్టిగా
రాజులకు రాజువు ప్రభువులకు ప్రభుడవు నీవే నా విభుడవు లోకానా గనుడవు నీవే నీవే గట్టిగా నీవే నీవే రాజా నా రాజా యేసు రాజా రాజా ఇంకొకసారి రాజా నా రాజా గట్టిగా రాజా నా రాజులకు రాజువు ప్రభువులకు ప్రభుడవు నీవేనా లోకానాగనుడవు నీవే నీవే గట్టిగా నీవే రాజా నా రాజా ఓ రాజా నా రాజా గట్టిగా రాజా నా రాజా ఇంకొకసారి రాజా నా హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, రాజులందరూ ఎప్పుడు రాజులు అయ్యారు? పుట్టి ఒక వయసు వచ్చిన తర్వాత రాజులు అయ్యారు. కానీ యేసయ్య ఎప్పుడు రాజు అయ్యాడు? అందుకే యేసు ప్రభు చనిపోయినప్పుడు, సిలువ మీద చనిపోయినప్పుడు, సిలువ మానుకి పైన హిబ్రూ భాషలో ఒక పేరు రాశారు. ఏంటి ఆ పేరంటే ఇన్రీ. ఏం రాశారు? INRI, ఇన్రీ అని రాశారు సిలువ పైన. ఇన్రీ అంటే అర్థం ఏంటంటే యూదుల రాజు. వా సూపర్ కదా. ఏ ఊరు రాజు అంట? మీకు ఒక విషయం చెప్పనా? యేసు ప్రభు ముళ్ళ కిరీటం కొట్టారా? ఎందుకు కొట్టారు? రాజు ఏమన్నా శాసనం రాశాడా ముళ్ళ కిరీటం కొట్టమనే? కొట్లా, చేయలా. మరి ఎందుకు కొట్టారు ముళ్ళ కిరీటం? ఎందుకంటే ఈయన రాజుని చెప్పుకుంటున్నాడు కదా. మరి రాజులకి నెత్తి మీద ఏముంటుంది? కిరీటం ఉండాలి కదా. అందుకని వీళ్ళు ఏం చేశారంటే ఓలు రత్నాలు, వైడ్యూర్యాలు, బంగారాలు, మరకతాలు, ఇలాంటి లోహాలతో తయారు చేసిన ఓలు పెట్టుకున్నారు రాజులు కిరీటాలు. మరి యూదుల రాజు కూడా కిరీటం ఉండాలి కదా అని ఏం చేశారంటే ముళ్ళుతో అల్లి కిరీటాన్ని పెట్టారు. అంటే ఓళ్ళ లెక్కలో కూడా యేసయ్య ఎవరు? రాజే. పుట్టినప్పుడు రాజే, బతికున్నన్ని రోజులు రాజే, చచ్చిపోయినా కానీ సిలువ మీద వేస్తారు యూదుల రాజు. ఆ రాజు పుడతాడని, యాకోబులో నక్షత్రం అనేది ఒకటి ఉదయిస్తాదని, ఇశ్రాయేలుని ఏలే రాజదండం ఒకటి పుడతాదని జ్ఞానులకి ఎట తెలిసింది? వీళ్ళు గ్రంథాలు చదివారు. చెప్పండి ఏం చదివారు? చెప్పాలా? ఏం చదివారు? ఇక్కడ ఇంకొక మంచి మాట చెప్తా, గుర్తుపెట్టుకోవాలా. ప్రతి మనిషికి ఉండాల్సిన గుడ్ హ్యాబిట్ అంటే మంచి అలవాట్లు ఉంటాయి కదా మనకు. ప్రతి మనిషికి ఉండాల్సిన మంచి అలవాటు ఏంటంటే నెంబర్ 1 చదవడం, నెంబర్ 2 వినడం. మళ్ళీ చెప్పనా? ప్రతి మనిషికి ఉండాల్సిన గుడ్ హ్యాబిట్ అంటే మంచి లక్షణం ప్రతి ఒక్కరికి ఉండాలా. ఏంటా మంచి లక్షణం? నెంబర్ 1 చదవడం. చదువు విలువ తెలియదు చాలామందికి ఈ రోజున. బడికి బొమ్మంటే పారు, చదువుకోమంటే చదువుకోరు. నేను బర్రెలు మేపుకుంటానులే, నేను గొర్రెలు మేపుకుంటానులే. ఎప్పుడు ఒక పద్యం ఒకటి విన్నా నేను. ఎవరు పాడిన పద్యం నాకు తెలీదు. మొత్తానికి ఒక పద్యం పాడారు. చదివేందుకు ఆ పదవి నేను చెప్పను, మీరే పాడుతున్నారు. రైట్ పర్లేదులే, చెప్పండి నేను మైక్లో చెప్పండి దాన్ని. చదివేందుకు 10 బర్రెలు మేపుకుంటే పాలు పెరుగు. చదివేందుకు రా, పనికిరానిది చదువు. ఓడి రాసాడు కానీ ఓడిగాడు దొరికితే నిజంగా ఓడికి దండేసి దండం పెట్టి సన్మానం చేయాలా, శాలువా గప్పి. నువ్వు మహానుభావుడురా, చదువు గురించి భలే చెప్పావురా, చదువు పనికిరానిదని 10 బర్రెలు మేపుకుంటే
అంటే చదువు కంటే కూడా బరిలే ముఖ్యం. ఈరోజు నేను చాలామంది ఆ కోవకు చెందిన వాళ్ళు ఉండారులే, చదువుకోమని చదువుకోరు, ఆ విలువ తెలియదు. నేను చదువుకోవాలనుకున్నాం కానీ మా తల్లిదండ్రులు స్తోమత లేక చదివించలా. కానీ నేను చదువుకుంటే దాని రూట్ ఎట్టుండో మనకు తెలియదు. 1500 ఫీజు కట్టలేక, ఎన్ని వందలు, 17 కాదు మా సంవత్సరానికి కాలేజ్ ఫీజు. నేను జాయిన్ అయ్యి 1500. ఆ 1500 ఫీజు ఇప్పుడు ఎంత ఉంది? 20 కదా, 25 అంట పో ఈ సంవత్సరం. అది ఏందిదే ఏమంటారు, కొండ పెరిగినట్టు పెరుగుతూ ఉంది. విలువ తెలియదు చాలామందికి కదా. కానీ మనిషికి ఉండేటువంటి గుడ్ హ్యాబిట్, ఉండాల్సిన గుడ్ హ్యాబిట్ ఏంది? నెంబర్ 1 చదవడం. నెంబర్ 2 మీరు అనుకోవచ్చు చదవమంటున్నాడు రే మా అమ్మ మా ఆయన చదివించకపోయినే, ఇప్పుడు మేము ఎట్ట చదివేది? కొంతమంది చదువు రాని వాళ్ళు. మీకు కూడా ఒక మాట చెప్పనా, చదివేది రాకపోయినా కనీసం వినడం, అది కూడా చదువు రాకపోయినా. మీకు ఒక మాట చెప్పనా, పాటలు పాడే వాళ్ళల్లో కొత్తగా ఒక పిల్ల వచ్చింది. ఆ పిల్ల 4 సంవత్సరాలు. పేరు చెప్పండి. వరుణవి. అందరూ ఫ్యాన్సీ ఆమెకి. 4 సంవత్సరాల పాప. 2 కళ్ళు కనబడవు, 2 కళ్ళు కనిపించవు, కానీ అద్భుతంగా పాటలు పాడుతుంది. అందరూ ఫ్యానే, వరుణవి ఫ్యానే. నేను అంటాను, చదువుకున్న వాళ్ళైతే మీరు చదవకుండా ఒక పాట పాడగలరా? కనీసం బుక్ చూడకుండా, ఎవరో రేరుగా. కానీ ఈ పిల్ల ఎట్ట పాడుతుంది? చదువు లేకపోయినా పాడుతుంది. ఎట్టా? జ్ఞానం కాదు మా, జ్ఞానమే, కానీ ఎట్ట పాడుతుంది? కలద్దాలు పెట్టుకొని వస్తూ ఉంటుంది ఎప్పుడు, ప్రతి ఎపిసోడ్లో. నాకు ఒక ఆశ ఉండింది, కలద్దాలు లేకుండా చూడాలి ఈ పిల్లని. నిజంగా కళ్ళు ఉన్నాయా, కళ్ళు లేవుని మామూలుగా మా కథలు చెప్తున్నారా అంటే కొన్ని డౌట్లు ఉంటుందా, క్లారిటీ తీసుకోవాలని. ఒక ఎపిసోడ్ చూసి, ఒక ఇంటర్వ్యూ మొన్న చూస్తే నిజంగానే పాపం కళ్ళు లేవు తనకి. ఈ నల్ల గుడ్డే లేదు, తెల్ల గుడ్డే ఉంది, కానీ అద్భుతంగా వినేసి పడేస్తుంది అంతే. ఆ గమకాలు ఏమంటారు, ఓట్లు ఇంకుంటాయి కదా, స్వరాలు, పదాలు కరెక్ట్గా క్యాచ్ చేసి పడేస్తుంది. చదవడం, వినడం ప్రతి మనిషికి ఉండాల్సినటువంటి గొప్ప లక్షణం. ఏమంటారు? గుడ్ హ్యాబిట్, మంచి హ్యాబిట్. చదవాలా, వినాలా? చెప్పండి. జ్ఞానులకి నక్షత్రం ఒకటి పుడితే యూదుల రాజు పుడతాడు అని ఎవరు చెప్పారు? వాళ్ళ తాతలు ఏమైనా కథలు చెప్పారా? వాళ్ళ అమ్మమ్మ ఏమైనా చెప్పిందా? వాళ్ళ బంధువులు ఎవరైనా చెప్పారా? ఎవ్వరు చెప్పలా. తనకు తానే తెలుసుకున్నారు వాళ్ళు. తనకు తానే ఎలా తెలుసుకున్నారు? చదివారు. నేను అంటాను, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరిలో చదవగలిగిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? చేయి చూపిస్తారా? చదివేవాళ్ళు చేతులు చూపించండి. మీకు కెమెరా కూడా చెప్పలేదు, మిస్ అయ్యి. చదివేవాళ్ళు. మీరు చదవరా? చదువు రాదా? ఓయమ్మో, మిమ్మల్ని ఏం ప్రశ్న అడగడంలే నేను. ఊరికే చేయి చూపించండి, ఎన్ని చేయి లేస్తాయనని. సరే మీరు దించండిమా. మేము చదవలేము అనేవాళ్ళు, మేము చదవలేము అనేవాళ్ళు 1 2 రెండే ధైర్యంగా ఒప్పుకున్నారు. ఏమని? చదవలేమని ధైర్యంగా ఒప్పుకున్నారు. ఇంతమందిలో చర్చి నిండా ఉండే ఈ జనాల్లో 2 చదవలేని వాళ్ళు. కృపమ్మ అద్భుతంగా పాట పాడుతుంది కదా అక్క, వానికి వందనాలు చేసి చెప్తున్నా. ఒక చిన్న మాట సలహా, ఇప్పుడు పాడిన పాట అసలు పాడబాకక్క, ఎక్కడ మర్చిపో, దాన్ని వదిలేసి. అది సినిమా పాట రాగానే దేవుడి పాటగా, అది దేవుడు నా మనకు దోషణ. దయచేసి ఎప్పుడు పాడబాక, ముగిచేదని. ఇంకే పాట అసలు అద్భుతంగా పాడతావు. నీ గొంతులో పాట వినాలంటే నాకు చాలా ఇష్టం. ఆ పాట పాడుతుంది తెలుసా, వ్యూహిత సైన్య. అసలు ఎంత అద్భుతంగా పాడుతుంది. అన్ని పాటలు బాగా పాడుతుంది. ఇప్పుడు పాడిన పాట కూడా పాడుతుంది, కానీ అది సినిమా టోన్. అది ప్రియులారా గమనించండి. మనిషికి ఉండాల్సిన అద్భుతమైనటువంటి గుణలక్షణం ఏంటిది? చదవడం, వినడం. చదవగలిగిన వాళ్ళు ఇంతమంది ఉన్నామే, 2 తప్ప అందరూ చదివే వాళ్ళే కదా. మరి ఎప్పుడైనా గ్రంథం చదువుతామా? బైబిల్ చదువుతాం ఎప్పుడైనా? చదవచ్చు కానీ చదవం.
కానీ జ్ఞానులు ఏం చేశారంటే చదివారు, వాళ్ళు చదివే అలవాటు ఉంది వాళ్ళకి. అందుకని కదా జ్ఞానులని పిలిచింది వాళ్ళని. చదివారు, చదివిన దాన్ని ఒక విషయం వాడు తెలిసినప్పుడు నిజంగా ఇది నిజము, ఇది జరుగుతుంది అనేటువంటి విశ్వాసంతో వాళ్ళు ఏం చేశారంటే నక్షత్రం పుట్టగానే ఆ నుంచి బయలుదేరి వచ్చారు. నేను అదే చెప్తున్నాను, నిజమైన క్రిస్మస్ అంటే ఏంటంటే చదవడం. ఒకవేళ నీకు చదువు రాకపోయినా చెప్పేదాన్ని ఎట్టినాలా జాగ్రత్తగా. ఇప్పుడు చెప్పండి, ఎట్టినాలా? సౌండ్ పెట్టండి. ఎట్టినాలా చెప్పండి. ఎట్టినాలా? జాగ్రత్తగా అంటే మిస్ అవ్వకూడదు మాట. మనోళ్ళు ఎట్టింటారంటే యాన్ బయట సౌండ్ వచ్చిందా ఇంకా తలకాయ ఎడ తిరుగుతుంది. ఇదిగో వీడు మగోడు ఆడపిల్లలాగా వచ్చేసాడు. ఇంకో ఓడి సైజు చూసి నవ్వుకున్నావా? ఆ పక్కన వాళ్ళు యాంది కాలు చెప్పుకు కూర్చున్నాడు ప్రిన్సా ఏమే అక్కడ ఊరికే తమాషాకి అట్ట రకరకాలుగా మనం వింటున్నారా? ఒక ప్రసంగాన్ని తయారు చేయాలంటే అది పాస్టర్కే తెలుసు ఎంత కష్టమో, అంటే సేవ చేసే వాళ్ళకే తెలుసు. మళ్ళీ చెప్పిన ప్రసంగం మళ్ళీ చెప్తాను. నేను చెప్పింది మా ప్రసంగం ఎప్పుడైనా చెప్పుంటానా? ఛాన్సేలా. మార్చి కొత్తది ఆ ప్రసంగాన్ని ఎత్తుకోవాలంటే మీకు నమ్ముతారో నమ్మరో, బైబిల్ దగ్గర కూర్చొని ప్రభువా రేపు ఏం చెప్పాలో ప్రభువా అంటే చూసుకున్న వాక్యం అంతా నా హృదయానికి అనిపిస్తుంది. దీని గురించి చెప్పేస్తున్నా, ఇంకేం చెప్పాలా ప్రభువా, ఇంకా కొత్త విషయాన్ని చెప్పాలా ప్రభువా. అంత కష్టపడి ప్రసంగాన్ని తయారు చేసుకుని వచ్చి సంఘమా వినండి అంటే సంఘం ఎట్టింటుందంటే గిల్లుకోవడం, ఫోన్ నొక్కోవడం, ఫోన్ మాట్లాడుకోవడం, పక్కన ఇట్టబోతున్నారే, లేకపోతే శుభ్రంగా అంటే అంత ప్రశాంతంగా ఉందా? యేసుప్రభు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా చెప్పండి నా యొద్దకు రండి. యేసయ్యే చెప్పాడు ఆయన దగ్గరకు వస్తే విశ్రాంతి అంటే ఏంది? నిద్రపోవడమే కదా. కాబట్టి మందిరంలో కూర్చొని ఏం చేస్తున్నాం? శుభ్రంగా కదా. అవునా? మనిషికి ఉండాల్సిన గొప్ప లక్షణం, జ్ఞానులకున్న గొప్ప లక్షణం చదవడం లేదా వినడం. చదివిన దాన్ని వినిన దాన్ని చేయడం. ఇక్కడ మీకు అద్భుతమైన ఒక మాట చెప్పనా? వీళ్ళు చదివారు, చదివిన దాన్ని చూడాలని వచ్చారు. వీళ్ళ జీవితం ఏమైపోయిందంటే, మన భాషలో చెప్పాలంటే వీళ్ళ జీవితం పరమార్థం అయిపోయింది. అంటే యేసు ప్రభువుని కల్లారా చూసే భాగ్యం దొరికింది. స్తోత్రం. ఎవరిని చూసే భాగ్యం? మాట్లాడండి గట్టిగా. ఎవరిని చూసే భాగ్యం? యేసయ్యను కల్లారా చూసే భాగ్యం దొరికింది. ఎవరికి? జ్ఞానులకి. అంత మాత్రమే కాదు, దేవదూత కూడా అంట కలలో కనబడి వీళ్ళతో మాట్లాడింది. ఎవరితో? మీకు ఎప్పుడైనా మాట్లాడుంటుందా దేవదూత కలలో? ఎప్పుడైనా మాట్లాడుంటుందా? మాట్లాడతారండి. నాకు చచ్చిపోయిన వాళ్ళు కల్లోకి వచ్చి నా పీక మీద కూర్చొని మాట్లాడతారంట. చాలామంది అంటూ ఉంటారు, అది ఎట్ట జరుగుతుందా? చచ్చిపోయా వాళ్ళు వెళ్ళిపోతుంది, చచ్చిపోయిన వాళ్ళు మళ్ళీ ఎట్టొచ్చి అన్నది తెలిసిన మాట అన్నది. ఇలాంటి కళాపనలు మనకు వస్తాయి. కానీ వీళ్ళ కళాపనలు ఎవరు వచ్చారంట? ఒకసారి ఆ మాటను కూడా చూద్దాం. అదే మత్తయి సువార్తలోనే 12 వచ్చిన చదవండి. 2:12 తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధించబడిన వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. స్వప్నమందు దేవుని చేత బోధించబడిన వారై. స్వప్నమందు అంటే కలలో దేవుని చేత అంటే దేవదూత వచ్చి చెప్పింది. తిరిగి మళ్ళీ హేరోదు దగ్గర బాబాకండి. హేరోదు ఏం చెప్పి పంపించుంటాడంటే, మీరు పోయి చూసి దర్శించి నాకు వచ్చి చెప్తే నేను కూడా పోయి దర్శిస్తానని చెప్పి పంపించాడు. తిరిగి మళ్ళీ వెళ్ళారనుకో, ఆ బాలుని చంపాలనే ప్రయత్నంలో ఉన్నాడు. మీరు పాబాకండి. దేవదూత స్వరం విన్నారు, యేసయ్యను కల్లారా చూశారు. దేవదూత స్వరం విన్నారు, యేసయ్యను కల్లారా చూశారు. చెప్పడం లేదే మీరు? దేవదూత
అయ్యే చెప్పడం లేదు మీరు. చెప్పండి చెప్పండి. దేవదూత ఏందో ఒక డబ్బాలో రాళ్ళు వేసి కులికితే ఎట్టుంటుందా? క్లారిటీ లేదు. అందరూ చెప్పండి. దేవదూత స్వరం విన్నారు. అబ్బా అటైనా చెప్పండి. నేను ఒకటి మీరు ఒకటి. దేవదూత స్వరం విన్నారు, యేసయ్యను కల్లారా చూశారు. అబ్బా స్పృహలో ఉన్నారు. సూపర్. ఇంకొకసారి దేవదూత స్వరం విన్నారు, యేసయ్యను కల్లారా చూశారు. ఇంకేం భాగ్యమా కదా. అప్పుడప్పుడు మనం పాట పాడుతుంటాం, యేసన్న గారు రాసిన పాట. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. పాడండి. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని. మీరే అందరూ ఆహా నా ధన్యత, ఓహో. హల్లెలూయా. ఒకసారి డ్రమ్ములు లేకుండా ఆ పదం పాడండి. రెడీ స్టార్ట్. కరెక్ట్గా ఎవరికి మ్యాచ్ అవుతుంది ఆ మాట? జ్ఞానులకి మ్యాచ్ అవుతుంది. ఎందుకు చెప్పండి. దేవదూత స్వరం విన్నారు, యేసయ్యను కల్లారా. ఇంకేం భాగ్యం వాళ్ళకి, ఇంకేం అంతకంటే ధన్యత ఏముంది వాళ్ళకి. ఎందుకు అంటే వాళ్ళలో ఉన్న గుడ్ క్వాలిటీ ఏంటో తెలుసా? చదవడం. బిడ్డా నువ్వు చదవగలిగితే చదువు, చదవలేకపోతే కనీసం జాగ్రత్తగా అయినా విను. జ్ఞానుల్లో ఉన్నటువంటి లక్షణం. అందుకే చెప్పా జ్ఞానులు చేసిన నిజమైన క్రిస్మస్. ఎందుకు నిజమైన క్రిస్మస్? జ్ఞానులు ఆశతో యేసయ్య దగ్గరకు వచ్చారు, అది నిజమైన క్రిస్మస్. జ్ఞానులు చదివి మరీ తెలుసుకుని వచ్చారు, అది నిజమైన క్రిస్మస్. ఇకపోతే మూడవది, జ్ఞానులు చేసిన నిజమైన క్రిస్మస్. ఈసారి 11 వచనం చదువుతారా? 10-11 జాయింట్గా ఉంటుంది. 10-11 చదివండి. లేకపోతే వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణి బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఏం చేశారంట? ఏం చేశారంట? ఆయనకు, లాస్ట్ పదం చూడండి, లాస్ట్ పదం. ఆయనకు, అక్కడి నుంచి ఆయనకు. సరే, ముందు పదం వదిలేశారు. ముందు పదం, ఆయనకు ముందు పదం ఒకటి ఉంది చూడండి. కానుకలను ఆయనకు. జ్ఞానులు చేసిన మూడవ పని ఏం చేశారంట? అయిపోయింది. ఏం చేశారంట? వాళ్ళు తెచ్చిన కానుకలు ఏంది? బంగారము, సాంబ్రాణి, బోలము. బంగారం ఎందుకు తెచ్చారంటే రాజరికానికి గుర్తు. సాంబ్రాణి ఎందుకు తెచ్చారంటే యాజకునికి గుర్తు. బోలం ఎందుకు తెచ్చారంటే ఆయన మరణానికి గుర్తు. చూడండి వాళ్ళు ఎంత జ్ఞానంతో తెచ్చారు, జ్ఞానులు కదా. బంగారం దేనికి గుర్తు? రాజరికం, అంటే రాజు కదా. సాంబ్రాణి ఎందుకు తెచ్చారు? యాజకత్వం, యాజకుడు. ఎప్పుడు ఆయన మందిరంలోనే కనపడతాడు, మీరు గమనించండి, యాజకుడు. మూడవది బోలం. ఎందుకు?
అంటే దాహం వేస్తుంది అంటే యేసు ప్రభు నోటికి ఒకటి అప్పగించారు చూసారా, ఏంటది? చిరక. ఆ చిరక చేదు, బోలం కూడా చేదు. ఏం తీసుకొచ్చి పెట్టారంట? రేపు క్రిస్మస్కి మీరు వచ్చేటప్పుడు ఏం చేయాలా? బుధవారం వేస్తారు, ఏం చేయాలా? ఈ మాట చెప్తే రికార్డింగ్ అయితే, అందుకని అసలు ఈ మాట గురించి చెప్పండి. ఆ మాట మాకు వద్దనే వద్దు. ఈ సంవత్సరం నాటికి వేయాలనుకుని నిర్ణయించుకున్నాం కాకువారిపాలెం సంఘంలో. చిన్న చిన్న పాత్రలే, అందులో వైశాలి కూడా ఒక చిన్న పాత్ర ఉంది, సరేనా? పెద్దది కాదులే, భయపడబాక. పెద్ద పాత్రలు వీళ్ళు ఎత్తేసుకున్నారు ముగ్గురు, చిన్ని పాత్ర ఇచ్చిన 2-3 మాటలతో. కాబట్టి చిన్న పిల్లల్ని బట్టి క్రిస్మస్ నాటికి వేయాలని నిర్ణయించుకున్నాం. ఈ నాటికి వేసినప్పుడు ఏసే దగ్గరికి జ్ఞానులు వస్తే ఏం ఇచ్చారంట? ఒక మాట చెప్పండి, రాశిలో తెస్తారా? ఏం తెస్తారా? ఏం తెస్తారా? మీరు అరటిపండ్లు తినేసి తప్పకలు తెచ్చిండి, మీరు యాపిల్స్ తినేసి లోపల ఉండే గింజలు తెచ్చేయండి. ఇంకా ఏందమ్మా నవ్వుతున్నారా? అరే, ఒక చిన్న బిడ్డ దగ్గరకు వచ్చేటప్పుడు ఏమైతే తీసుకుని వస్తారో, ఎందుకంటే అన్ని రికార్డింగ్ చేసి మన ఛానల్లో పెడదాం. జీవితకాలం మనం చచ్చిపోయినా బతికినా ఉండేదానికి స్తోత్రం చెప్దామా? ఈరోజు ఉండే మనం రేపు ఉన్నాం. బుధవారం తేవాల్సిన అవసరం లేదులే, ఎందుకంటే స్కిట్ వేసేది ఎక్కడ? కాకువారిపాలెం. అక్కడికి మాత్రం తప్పకుండా తేవాలా, ఎందుకంటే జ్ఞానులు ఒట్టి చేతులతో రాలా. జ్ఞానులు ఒట్టి చేతులతో రాలా. బైబిల్ కూడా అదే అంటుంది, ఒట్టి చేతులతో దేవుని మందిరములో ఎవ్వరూ కనబడకూడదంట. మనం మందిరానికి వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో కనబడకూడదు, ఒట్టి చేతులతో. నమ్ముతారు ఈ మాట? నిజంగా ఉందయా బైబిల్ ఆ మాట అంటారా? చూపిస్తాను చూడండి. నిర్గమాకాండం 23వ అధ్యాయం, నిర్గమాకాండం 23వ అధ్యాయం 15 వచనాన్ని చదవదామా? నిర్గమాకాండం 23వ అధ్యాయం 15 వచనాన్ని చదవదామా? 23:15. పులియని రొట్టెల పండుగ ఆచరింపవలెను. నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చితివి గనుక ఆ నెలలో నియామక కాలమందు 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. ఇప్పుడు ఆడదాకా అదంతా ఒక బిట్టు. ఇప్పుడు వచ్చే లైనే మనకు నా సన్నిధిని ఎవడును ఒట్టి చేతులతో కనబడకూడదు. హల్లెలూయా. సౌండ్ పెట్టండి, ఆ మాట అందరం చెప్దాం. నా సన్నిధిని, గట్టిగా అరవండి, నా సన్నిధిని. అరే గట్టిగా అరవమంటుంటే నా సన్నిధిని, ఇంకా గట్టిగా అరవండి, నా సన్నిధిని ఎవడును వట్టి చేతులతో కనబడాలి. జాగ్రత్తగా ఉన్నారా? సరే, మీ వరకే చెప్పండి. రెడీ, స్టార్ట్. ఏంది నేను చెప్తా ఉంటే చెప్తుండ్రి, లేకపోతే ఆగిపోతుండ్రి. సైకిల్ లాకుండా మన వాళ్ళు. సైకిల్లో స్పెషల్ ఏంది కరుణ? తొక్కుతా ఉంటేనే పోతుంది, ఆపేస్తే పోతుంది. ఎక్కడ దాకా పోద్ది? దూరం పోయి ఆగిపోద్ది. సరేలే, నేను తొక్కుతానే ఉంటా, ఏం చేయాలా? నా సన్నిధిని ఎవడును ఒట్టి చేతులతో అదైనా చెప్పండి. నా మాట, నా మాట దేవుని మాట. నేను అనకపోయినా మీరే అంటున్నారు. నువ్వు ఆ మాటే అంటావు. ఈసారి మాకు బాగా తెలుసు, నీ గురించి మాకెందుకు తెలీదు, నువ్వు చెప్పే వాక్యాలు మాకెందుకు తెలీదు. ఎస్, ఏమే నా మాట నేను ఏదనుక బడవల్లారా, ఒట్టి చేతులతో ఎవడూ కనపడకూడదు. ఒట్టి చేతులతో వచ్చారా జ్ఞానులు? వచ్చారా? బంగారమును సాంబ్రాణి బోలమును కానుగులుగా తీసుకొచ్చారంట యేసయ్య దగ్గరికి. అందుకని నిజమైన క్రిస్మస్ అంటే జ్ఞానులు చేసిన క్రిస్మస్. ఒట్టి చేతులతో రాళ్ళ వాళ్ళు ఊపుకుంటా ఎట్టచ్చారంట? జ్ఞానులు కదా.
చిన్న బిడ్డగా ఉన్నటువంటి ఆ దేవునికి ఏం తీసుకొచ్చి పెట్టారు? కానుకలను తీసుకొచ్చి పెట్టారు. ఇంతకుముందు ఎడ జరిగేదంటే, ఇంతకుముందు ఇక్కడ సంగతే చెప్తా, బయట సంగతి మనకెందుకు. ఆ తర్వాత నుంచి జనవరి పోయిన ఆ 2వ తేదీ నుంచి ప్రతి ఒక్క విశ్వాసి ఎటంటే ఏందా ఎదుగొచ్చింది? మంచు కాలం కదా, జాగ్రత్తగా ఉండబల్లా. మంచు కాలం కదా, జాగ్రత్తగా ఉండబల్లా. మనం జాగ్రత్తగా ఉంటామా? ఆ అప్పచ్చులు ఈ అప్పచ్చులు అన్నీ తినేసి జలుబు చేసింది. జనవరి 1కి పోయినామా గంగనపాల పొడి కాడికా, చర్చిగా. ఏం తీసుకొచ్చి పెట్టాడు? పేరు వచ్చినా ఇబ్బందిలే, అట్టు నింది ఇంతకు ముందు. ఇప్పుడు మాత్రం న్యూట్రెండ్ మారిపోయింది. మారబాకండి. జ్ఞానులు వస్తా ఏం తీసుకొచ్చి పెట్టారంట? కానుకలను సమర్పించారంట యేసయ్యకి. దేవునికి స్తోత్రం చెప్పండి. నిజమైన క్రిస్మస్ చేసిన జ్ఞానులు. మనం కాదు చేసేది క్రిస్మస్. మనం చేసే క్రిస్మస్ వస్తేనంట, ఇప్పుడు ఒక తెలుగు ఒక పదం వచ్చేస్తుంది, పైన స్టార్ లోపల బార్. పైన అంటే ఇళ్ళ పైన చర్చిల పైన ఏముంటుంది? స్టార్ అంటే ఏందా? లోపల బార్ అంటే బర్ర అంటే బర్ర అనుకున్నారు. అది కాదు. బార్ అంటే పండగ పూట కూడా ఒక సుక్క తాగబల్లా. ఏందా మీరు అనేది? అది కాదు. క్రిస్మస్ అంటే జ్ఞానులు చేశారు క్రిస్మస్. చెప్పండి ఏమేమి చేశారు? నెంబర్ 1, ఆశతో 2 సంవత్సరాలు ప్రయాణం చేసి మరి దేవుని దగ్గరకు, ఆశ కలిగి నువ్వు దేవుని దగ్గరకు వస్తే నిజమైన క్రిస్మస్ నువ్వే చేస్తావు. నెంబర్ 2 వాళ్ళు గ్రంథాన్ని చదివిన దాన్ని చూసేదానికి వచ్చారు. ప్రతి మనిషికి ఉండాల్సినటువంటి ద బెస్ట్ క్వాలిటీ ఏంటో తెలుసా? చదవడం, తినడమా వినడమా? కరెక్ట్గా చెప్పాను నేను. తినాలే, తినేది పక్కన పెట్టండి, ముందు వినండి. మనిషికి ఉండాల్సిన బెస్ట్ క్వాలిటీ, అదే నిజమైన క్రిస్మస్. నెంబర్ 3, వస్తా ఎవరు చిల్లర సౌండ్ వినబడుతుంది. ఈయన కానుకలు అంటున్నాడు. నెక్స్ట్ కానుకల సెక్షన్. వస్తా ఏం చేశారు? కానుకలు తీసుకొచ్చారు. ఏం చేయాలమ్మా మీరు కూడా? బుధవారం బలేదులే, ఎప్పుడు తెస్తారా? అదే నిజమైన క్రిస్మస్. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. జ్ఞానులు చేసిన క్రిస్మస్. తల వంచండి, ప్రార్థన చేద్దాం. జ్ఞానులు చేసిన క్రిస్మస్. ఎలా చేశారు జ్ఞానులు? ఏంటి ఆ విషయాలు మీతో నేను పంచుకున్నా. బిడ్డా, ఎక్కడైనా నీకు నేను పరిశీలన చేసుకో. నిజమైన క్రిస్మస్ జ్ఞానులు చేశారు. ఆశతో 2 సంవత్సరాలు ప్రయాణం చేసి దేవుని దగ్గరకు వచ్చారు. ఆశ కలిగినటువంటి వ్యక్తులు ఏమైనా చేస్తారు, ఎంత దూరమైనా వస్తారు. ఎందుకంటే వాళ్ళు ఆశ కలిగిన వాళ్ళు కదా. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తానని దేవుని వాక్యం అంటుంది. బిడ్డా, ఆశ ఉంటే దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు. రెండవదిగా, వాళ్ళు గ్రంథాన్ని చదివిన దాన్ని చూసేదానికి వచ్చారు. నీకు చదువు వచ్చి కూడా చదవలేకపోతున్నావు. చదువు. ఒకవేళ చదవలేకపోయినా శ్రద్ధగా విను. మరి వినడానికి వచ్చి కూడా నిద్రపోతే ఎలా? నిజమైన క్రిస్మస్ చేసిన జ్ఞానులు. మూడవదిగా, ఒట్టి చేతులతో రాల వాళ్ళకు స్తోమతికి తగినట్టు కానుకలను తీసుకొని వచ్చారు. బిడ్డా, ఒట్టి చేతులతో ఆయన సన్నిధిలో ఎవడూ కనబడకూడదు అనేది దేవుని ఆజ్ఞ. నువ్వు ఎప్పుడు వచ్చినా సరే దేవుని సన్నిధికి ఒట్టి చేతులతో కనబడకూడదు. ప్రభువా, నిజమైనటువంటి క్రిస్మస్ చేసిన జ్ఞానుల వలె మమ్మల్ని ఉంచు ప్రభువా. నీ కృపను కనికరాన్ని చూపెట్టు ప్రభువా. ప్రార్థన చేద్దాం.